ఉలవ చారు. ఉలవ చారు చేసుకోబోతున్నాం. ఎస్, ఇది చాలా మందికి హాట్ ఫేవరెట్, కొంతమందికి తెలియదు కూడా. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో మెయిన్ మనకు వచ్చేసి ఉలవలు. కరెక్ట్. అండ్ ఉలవల్ని మీరు ఆల్రెడీ నానబెట్టుకున్నారా? ఎస్, నానబెట్టేసి కొంచెం బాయిల్ చేసి తీసుకొచ్చేసాను. ఓకే, అండ్ ఆ తర్వాత చింతపండు రసం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. పోపు దినుసులతో పాటు మనకి వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొచ్చేసారు. మరి స్లోగా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఉలవల్ని మనం మిక్సీ పట్టేద్దాం, కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటాం అనమాట. మిక్సీ జార్ ఇవ్వండి. ఇది కొంచెం వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టేద్దాము. ఎస్, వాటర్ వేసేద్దాము దీంట్లో. సరిపోతుంది. ఓకే అమ్మా, తర్వాత ప్రాసెస్ ఏంటి? ఎస్, సో ఇప్పుడు మనం పోప్ స్టార్ట్ చేసేద్దాము. గ్యాస్ వెలిగించేయండి. ఓకే, ఫస్ట్ ఒక చెంచా నూనె వేస్తున్నాను. సో స్లీప్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఇది వరకటి కంటే కూడా కొన్ని రీసెంట్ ఒక 10 years ఆఫ్ స్పాన్ నుంచి కూడా ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ఇదివరకు ఎక్కడైనా సరే ఇట్లాంటి ప్రాబ్లం అనేది మనకి కనిపించేది. అండ్ ఇప్పుడు ఇది పిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతోంది. అసలు దీనికి కారణం ఏంటి? ఎస్, సో ఫస్ట్ వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ అనే చెప్పొచ్చు. సో ఏది ఉన్నా కూడా లేట్ నైట్, సో మార్నింగ్ లేట్గా లేవడము అండ్ లేట్ నైట్ వరకు ఉండడం అనమాట. పర్వాలేదులే, నేను నైట్ కొంచెం మెలకుతోటి ఉండి పని చేసుకుంటాను, పర్వాలేదు నైట్ నేను జర్నీ చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఏదున్నా కూడా స్లీప్ని మనం కాంప్రమైజ్ అయిపోయి నైట్ ఇంకో 1 hour ఎక్స్ట్రా ఉంటాను, లేదంటే కనుక మార్నింగ్ వరకైనా ఉండి చేస్తాను సంథింగ్, అట్లా మనం స్లీప్ అనేది చాలా ఈజీగా తీసుకుంటాం. బట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంప్లీట్గా మనకి ఎనర్జీ రికవర్ అయ్యేది స్లీప్లో అనమాట. స్లీప్ అంటే మనం కంప్లీట్ ఫిజికల్గా మన బాడీని మనం రెస్ట్ మోడ్లోకి పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం మెంటలీ కూడా మనం కొంతవరకు రెస్ట్లో ఉంటాం. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది, ఎనర్జీ అనేది రికవర్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అనేది కూడా జరుగుతుంది స్లీప్లోనే. అండ్ మెమొరీ అనేది మనకి రీజనరేట్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డే మనం ఫ్రెష్గా యాక్టివ్గా డే స్టార్ట్ చేయాలంటే కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ అనేది మ్యాండేటరీ అనమాట. సో దీని విషయానికి వస్తే మనకి మెయిన్ వచ్చేసి నైట్ లేట్గా పడుకోవడము, అందులో మొబైల్, ల్యాప్టాప్ అండ్ స్క్రీన్స్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం అనమాట. అండ్ లేట్ నైట్ హెవీగా తినడం, ఇవి మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయింది. ఎస్, సో పోపు గింజలు వేస్తున్నాను. అలాగే కరివేపాకు అండ్ వెల్లుల్లి. ఓకే, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసేద్దాము. ఇప్పుడు మనం చింతపండు రసం కూడా వేసేద్దాము. సో ఆల్రెడీ చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకొని వచ్చాను. ఎస్, ఓకే అమ్మా, తర్వాత ఏం వేసుకుందాం? ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి మనం బాయిల్ చేద్దాము. అలాగే సరిపోతాయా? ఎస్,
ఓకే యమునా, తర్వాత ఏంటి? సో నెక్స్ట్ మనం స్పైసెస్ వేద్దాము. అలాగే స్పూన్ ఇవ్వండి. కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్, ఇక్కడ మనం పెప్పర్ కూడా వేస్తున్నాం అనమాట, అందుకని చెప్పి చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ వేసాను. ఓకే. మిరియాల పొడి. మూత పెట్టేసుకుందామా? ఎస్, మూత పెట్టేసి ఒక 5 minutes బాయిల్ చేద్దాం. సో యమునా చూసేద్దామా? చూద్దాము. సో చక్కగా ఉడికిపోయింది. ఎస్, మనకు కావాలనుకున్న కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. ఎస్. సో అయిపోయినట్టేనా? ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ సర్వ్ చేసేసుకుందాము. ఓకే. పైన కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. ఓకే. ఎస్ అమూల్య, ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఉలవలు, నూనె, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, ఉప్పు, కారం, మిరియాల పొడి. ఉలవచారు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించుకున్న ఉలవలు, నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, మిక్సీ పట్టుకున్న ఉలవల పేస్ట్ వేసి అందులో చింతపండు రసం, నీళ్లు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉలవచారు రెడీ.